ఓ పర్యాయం వేటకుక్క ఒకటి ఆహారం కొరకు కుందేలును తరుముతూ ఉందట. కుందేలు ప్రాణభయంతో తన ప్రాణాన్ని కాపాడుకోవాలి, నేనేమాత్రం జాప్యం చేసినా దీనికి బిర్యానీ అయిపోతాను, దానికి బిర్యానీ అవ్వటం దేవుడు ఎరుగు, నా ప్రాణం కోల్పోవాల్సి వస్తుంది అని అది ప్రాణాన్ని కాపాడుకోవటానికి పరిగెత్తుతుంది. వేటకుక్క కుందేలు వేటకుక్క దరిదాపుగా 10 నిమిషాలు పరిగెత్తాయి. చివరికి ఆ వేటకుక్కకి కుందేలు దొరకల, కుందేలు పారిపోయింది. అలసిపోయి ఎగశ్వాసతో రొప్పుకుంటూ ఈ వేటకుక్క తిరిగి వస్తే తతిమ వేటకుక్కలన్నీ అడిగాయట, వేటకుక్క నీ పేరే అనండి అంటే అర్థం ఏంటి? నీ పేరే వేటకుక్క కదా, వేటకుక్క అనే పేరు ఎట్లొచ్చింది? వేటాడుతూ ఆహారాన్ని సంపాదించేదానివి, అలాంటిది నీకు ఆహారం దొరకపోవటం ఏంటి? ఇది మన వేటకుక్క జాతికే అవమానమా? మన వేటకుక్క జాతికే అవమానంగా ఉంది. ఎందుకు నువ్వు ఆహారాన్ని సంపాదించలేకపోయావు? ఆ కుందేళ్ళు ఎందుకు పట్టుకోలేకపోయావు, చంపలేకపోయావు అంటే వేటకుక్క చిరునవ్వు నవ్వుతూ ఇలా అందట, నేను ఆకలి కోసం పరిగెత్తాను, అది ప్రాణం కొరకు పరిగెత్తింది. ఆకలి తీర్చుకోవటానికి నా సర్వశక్తులుడి నేను పరిగెత్తాను, ఎలాగైనా దాన్ని పట్టుకోవాలి, ఎలాగైనా దాన్ని పట్టుకోవాలి, నా ఆకలి తీర్చుకోవాలని సర్వశక్తులొడ్డి నేను పరిగెత్తాను. కానీ నా కుందేలు ఉందే, తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి సర్వశక్తులొడ్డి కాదు, తన శక్తికి మించి 1000% ఎఫర్ట్తో అది పరిగెత్తింది, ప్రాణం కొరకు అది పరిగెత్తింది కనుక అదే విజయాన్ని సాధించింది, నేను ఓడిపోయాను అని చెప్పిందట. ఈ చిన్న మాటలో దైవజన్మ, ఏ రంగంలోనైనా ఒక వ్యక్తి తను విజేతగా నిలవబడాలంటే అది భక్త్యా భుక్త్యా, ఉద్యోగమా వ్యాపారమా, పరిశుద్ధ జీవితమా ప్రార్థన జీవితమా, విశ్వాస జీవితమా సేవా జీవితమా, ఏ రంగంలోనైనా ఒకడు విజేత కావాలంటే సర్వశక్తులు వడ్డీ ప్రయత్నం చేయటం మాత్రమే కాదు, దేవుడు తనకిచ్చిన శక్తి సామర్థ్యాలకు మించి ఎవడైతే ఈ పందెపు రంగంలో పరిగెత్తుతాడో వాడే విజేతగా నిలవబడతాడు. పెద్దగా చెప్తాం ఆమేన్. దేవుడు ఎప్పుడు ఇదిగో ఈ అమ్మాయికి గెలవాలని మాత్రమే నేను రాసిపెట్టా, ఈ అబ్బాయికి గెలవాలని మాత్రమే రాసిపెట్టా, ఈ అబ్బాయి తప్ప ఇంకొకరు ఎవరు విజేత కాకూడదు, ఈ అమ్మాయి తప్ప ఈ కుటుంబం తప్ప ఇంకొకరు ఎవరు గెలవకూడదని దేవుడు కొంతమందికే అగ్రిమెంట్ చేయలేదు. ఎవరైతే తాను చేస్తున్నటువంటి ఆ రంగంలో తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రయాసపడతారో, పోరాడే ప్రతి వాడు తాను బ్రతుకుతున్న రంగంలో విజేత అవ్వటానికి దేవుడు కృప చూపిస్తాడు. తూతూ మంత్రంగా పరిగెత్తుతారే, తెలుసు కదా, అనండి ఆ మాట ఒకసారి. అంటే ఎట్టుంటుంది అది? అట్టాగే ఉంటుంది. తూతూ మంత్రంగా పరిగెత్తుతారే, మొక్కుబడిగా పరిగెత్తుతారే, చూద్దాం ఒక రాయేద్దాం, తగిలితే తగిలింది లేకపోతే లేదు అని అప్రయత్నంగా పరిగెత్తుతారే, మొక్కుబడిగా పరిగెత్తేవాడు, తూతూ మంత్రంగా పరిగెత్తేవాడు, అది భక్తిలోనైనా భుక్తిలోనైనా ఏ వ్యక్తి ఆ రంగంలో విజయాన్ని సాధించలేడు. శక్తికి మించి ఎవరైతే ప్రయాసపడతారో, శక్తికి మించి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాడు ఏ రంగములో ఉన్నా ఇట్టే విజేత అవ్వటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఒక గొప్ప భక్తుడు ఇలా అంటాడు, ఓ దైవజనుడు, ఏ సక్సెస్ఫుల్ సర్వెంట్, ఒక విజేత అయినటువంటి సేవకుడిగా ఒక సేవకుడు నిలవబడాలంటే వేదికకి ప్రసంగం చేసేటప్పుడు ఓ 30 గంట ఏదో ఒక ప్రసంగం చేసి దిగిపోదాం అన్న ఇంటెన్షన్తో స్టేజ్ ఎక్కకూడదు. స్టేజ్ మీద నిలబడి వాక్యం ప్రకటించేటప్పుడైనా, మోకాళ్ళుని ప్రార్థించేటప్పుడైనా, ఏదైనా ఒక విషయం కొరకు, యేసయ్యా నాకు ఈ సహాయం చేసి పెట్టవా, నా పిల్లల విషయంలో ఈ ఉపకారం చేసి పెట్టవా, నా సంఘ విషయంలో ఈ మేలు చేసి పెట్టవా,
మందిరానికి వచ్చే ప్రతి కుటుంబ విషయంలో ఈ కార్యం చేసి పెట్టవా అని ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడైనా, లేదు దైవ సన్నిధిలో నిలవబడి ప్రసంగం చేసేటప్పుడైనా, ఆ ప్రసంగం ఎట్లా చేయాలంటే తూతూ మాత్రంగా చేయకూడదు. ఎలా ప్రసంగం చేయాలి, ఎలా వర్తమానం ఇవ్వాలంటే, ఐసీయూలో ఒక పేషెంట్ని బ్రతికించడానికి ఒక డాక్టర్ తాపత్రయపడతాడే, చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్న చావు బ్రతు పేషెంట్ ఇంకో క్షణం గడిస్తే బ్రతుకుతాడో చచ్చిపోతాడో తెలియదంటారే, అలాంటి ఐసీయూలో ఉన్న పేషెంట్ ప్రసంగించే ప్రసంగికుడు కూడా వర్తమానం ఇచ్చేటప్పుడు అంత ఇంటెన్షన్తో, అంత ఆత్మ తీవ్రతతో, అంత జాగ్రత్తతో ఏ డాక్టర్ అయితే ట్రీట్మెంట్ ఇస్తాడో ఆ పేషెంట్ బ్రతుకుతాడు కదా. అలాంటి ఇంటెన్షన్తో వర్తమానం ఇచ్చే సేవకుని వాక్యాలు విని వేల కొలది ప్రజలు మారటానికి దేవుడు కృప చూపిస్తాడు. పెద్దగా చెప్తాం ఆమేన్, ఆమేన్. ఎలా ప్రసంగం చేయాలి? ఏదో శనివారం 2-3 మాటలు చదువుకొని ఒక అర్ధగంట ప్రసంగం చేసి, అమ్మయ్యా ఈరోజు ఒక అర్ధగంట గడిచిపోయింది, మొత్తానికి ప్రసంగం చేశాను అని మొక్కుబడిగా వర్తమానం ఇవ్వకూడదట. ఐసీయూలో పేషెంట్ని బ్రతికించడానికి డాక్టర్ల బృందం ఎట్లా శతవిధాల ప్రయత్నం చేస్తుందో దైవజనుడు కూడా వర్తమానం అలా ఇవ్వాలి. ప్రార్థనాపరుడు కూడా అలా ప్రార్థిస్తే అలాంటి వ్యక్తులు ఏ రంగములో ఉన్నా విజేతలుగా నిలవబట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఒకవేళ కొన్ని సందర్భాల్లో అంత పోరాడిన విజయం ఒకవేళ వెంటనే రాకపోవచ్చు, కానీ నేను ఖచ్చితంగా చెప్తాను, ఈరోజు నువ్వు గెలవకపోవచ్చు, రేపు నువ్వు గెలవకపోవచ్చు, ఏనాటికైనా విజయం నీ పాదములు ఎదుట సాగిలు పట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. అది ఏ రంగమైనా. ప్రైజ్ ది లార్డ్. ఏ రంగంలో ఉన్నా మన విజేతలుగా నిలవబడాలంటే నంబర్ 1, ప్రాణం కంటే పనిని ఎక్కువ ప్రేమించాలి. దేవుడు నీకు ఏ పని అప్పగించాడు? అది మందిరంలో ఊడ్చే పనే, కడిగే పనే, పిల్లల్ని పెంచే పనే, ఉద్యోగంలో పనే. దేవుడు నీకు ఏ పని అప్పగించాడు? దేవుడు నీకు అప్పగించిన పనిని నీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించు. ప్రాణమొడ్డి ఎవడైతే పని చేస్తాడో ఆ పనిలో వాడు శిఖరాల మీద నిలవబట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. చూడండి ఆ మాట. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 34-35 వచనాలు. 34-35 వచనాలు నాతో కలిసి. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను మీ దాసుడనైన నేను ఇట్లా ఓకే, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండగా సింహమును ఎలుకబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదకు రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని. ఈ సంగతి మీ అందరికీ తెలుసు. గొలియాతు మీద నేను యుద్ధానికి వెళ్తానంటాడు. ఒరే బాబు, మహానుభావులు మేమే ఏం చేయలేక చేతులు ఎత్తాం, నీ వల్ల కాదు. సరే, ఏ ధైర్యంతో యుద్ధానికి వెళ్తానంటున్నావు? అప్పుడు దావీదు చెప్పాడు, అయ్యా నా తండ్రి మందను నేను మేపుచుండగా నా గొర్రెల మంద మీదకి సింహం ఎలుకబంటి వచ్చింది. రావటమే కాదు, ఒక గొర్రె పిల్లను నోటన కరిపించుకొని వెళ్ళిపోతుంది. సహజంగా ఆ స్థానంలో ఇంకొక అబ్బాయి ఉంటే, అమ్మయ్యా దేవుని మహా గొప్ప కృపను బట్టి ఆ సింహం గొర్రెపిల్ల మీదకు వచ్చింది కానీ నా మీదకు రాలేదు, ఇందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి సార్, ఐ రైట్? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవా, ఏ అపాయమును యొద్దకు రాదు అని నేను పాడినట్లుగా పోతే పోయిందో గొర్రె, నా దగ్గరకు రాకుండా కాపాడినందుకు నీకు స్తోత్రం అని ప్రభుని స్తుతించాల్సింది. కానీ దావీదు ఏం చేశాడు? ఆ సింహం మీదకి, ఎలుకబంటి మీదకి వెళ్ళి నోట ఉన్న గొర్రె పిల్లను విడిపించి, అంటే
తనకు అప్పగించబడిన పనిని ఎంత ప్రేమించాడో చూడండి. ఎంత ప్రేమించాడు? తన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాడు. మీరు బాగా వినండి. తన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాడు. ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించి నోట ఉన్న సింహాన్ని, నోట ఉన్న గొర్రెపిల్లను విడిపించి దాని గడ్డాన్ని పట్టుకొని చీల్చి మొత్తానికి చంపేశాడు. నేను ఒక మాట అంట, నా వైపు చూడండి. ఇదే మాట, నాన్న సింహం వచ్చింది నాన్న, ఎలుకబంటి వచ్చింది నాన్న, ఒక మేకపిల్లని తీసుకెళ్ళిపోతుంది నాన్న. అప్పుడు నేను చూసి నేను మౌనంగా ఉండక ఆ సింహాన్ని తరిమి దాని నోటనున్న గొర్రెపిల్లని విడిపించి సింహాన్ని నేను చంపేనానా, ఇదిగో ఇలా నేను చేశాను నాన్న అని యెషయాకి చెప్పుంటే, డెఫినెట్గా చెప్పాడు. చెప్పుంటే యెషయా ఆ మాటని, శహబాషురా కొడుక, నువ్వు సింహబలుడురా, అద్భుతంరా అని చప్పట్లు కొట్టుంటాడా? ఒరే మూర్ఖుడా, పోతే ఒక గొర్రెపిల్ల పోయిందిరా. ఒక గొర్రెపిల్ల పోతే దేవుడు 100 గొర్రెపిల్లలు ఇస్తాడు. నిన్ను కోల్పోతే నాకు ఎట్లా నాయనా, ఇంకోసారి ఆ పని ఎప్పుడు చేయొద్దు అని ఉంటాడా? మీరే యెషయా అనుకోండి అమ్మా. మన అబ్బాయి ఇట్లా చేశాడు అనుకోండి, వాడు చేసిన పని విని, నాయనా ఎంత సూపర్ రా బాబును, నువ్వు సింహాన్ని చంపేవా, సింహాన్ని తరివేవా, ఎంత అద్భుతమైన వాడు రా అని చప్పట్లు కొడతారా? వద్దురా నాయనా, అట్లాంటి మూర్ఖ పని చేయొద్దు. పోతే ఒక గొర్రెపిల్ల. నాకు గొర్రెపిల్ల ముఖ్యమా, దావీదు ముఖ్యమా? గొర్రెపిల్ల ముఖ్యమా, దావీదు ముఖ్యమా? ఒరే మూర్ఖుడా, మొండోడా, ఒరే బండోడా, ఇట్లాంటి బండ పనులు చేయకరా అని తండ్రి తిట్టుంటాడా, శహబాష్ అని ఉంటాడా? మనసులో మాత్రం శహబాష్ అనుకొని ఉంటాడు, పైకి మాత్రం పెటమని వేసి ఉంటాడు, అట్లాంటి పని చేయొద్దని. నా ప్రభు పిల్లరా, ఆకాశమందలి దేవుడు ప్రాణం కంటే పనిని ఎక్కువ ప్రేమించిన ఆ మనస్సు దేవుడు చూశాడు. పెద్దగా చెప్పాలా? ఆ మనస్సును చూసి, అరే తండ్రి మందను కాపాడటానికే ఇంత జాగ్రత్త వహించాడంటే, ఇలాంటోడి చేతికి నా మందను అప్పగిస్తే, ఇలాంటోడి చేతికి నా జనులను అప్పగిస్తే ఇంకెంత జాగ్రత్తగా కాపాడుతాడో కదా. ప్రాణం కంటే పన్ని ఎక్కువ ప్రేమించిన మనస్సు దేవుడు చూసి ఇశ్రాయేలు 12 గోత్రాల వారిని దావీదు చేతికి దేవుడు అప్పగించాడు. ఏం చూశాడు? ప్రాణం కంటే పన్ని ఎక్కువ ప్రేమించిన దాన్ని చూశాడు. ఇక్కడ దావీదు ప్రాణం కంటే పన్ని ఎక్కువ ప్రేమించడానికి ఇక్కడ ఒక చక్కటి పదజాలం వాడతాడు. నాతో కలిసి మాట చెప్పండి. నా తండ్రి మందను మేపుచుండగా. నేను మాట అంట, తండ్రి మంద అనే కంటే కూడా మా మందను మేపుచుండగా అని అంటే బాగుండేదిగా. ఆ మాట అంటే మీరు ఏమన్నా వద్దు అంటారా? మనం ఎట్టుంటాం, ఏదంటే మనకెందుకంటే, ఏదో ఒకటి అన్నాడు కదా చాలు అని అనుకుంటాం. నేనంట, నా తండ్రి మందను మేపుచుండగా అనే కంటే కూడా మా మందను మేపుచుండగా అని అంటే పోయిదిగా. ఇప్పుడు మీ నాన్న బండి ఉంది, ఈ బండి ఎవరిదని ఎవరైనా అడిగారు అనుకోండి, మా నాన్నది అంటారా, మాది అంటారా? ఒక హౌస్ ఎడ్యుకేషన్కి వెళ్తే, రే ఇల్లు ఎవరిదిరా అన్న, వాడు బుడతోడు, నాదే. వాళ్ళ అమ్మ వచ్చి పెట్టమని కొట్టి, నాది అనకూడదు నాన్న, మనదను. వాడంటాడు మంద కాదు, మంద కాదు, ఇది నాది. రే నాది అనకూడదు, మందను. లేదు నాది అంటాడు. అంటే నేనంట 17 సంవత్సరాల దావీదు నా తండ్రి మందను మేపుచుండగా అని ఎందుకన్నాడో తెలుసా? ఈ మంద నా తండ్రిది, ఈ మందను గూర్చిన లెక్క నా తండ్రికి అప్పగించాలి. ఐఎమ్ అకౌంటబుల్. నేను జవాబుదారుని. నానా మందేమైపోయిందని నా తండ్రి నన్ను లెక్క అడిగినప్పుడు నేను లెక్క అప్పజెప్పవలసినటువంటి వాడిని. క్రైస్తవ జనమా ఈ మాట బాగా ఆలకించండి. ఈ దేహం దేవుడు నీకు ఇచ్చిన దానం. నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవం దేవుడు నీకు ఇచ్చిన దానం. అరికాలు నుంచి నడినెత్తి వరకు ప్రతిదీ దేవుడు నీకు ఇచ్చిన దానం. ఆ తండ్రి దేవుడు నీకు ఇచ్చిన దానం. ఆ ఉద్యోగం దేవుడు నీకు ఇచ్చిన దానం. ఆ వ్యాపారం దేవుడు నీకు ఇచ్చిన దానం. ఆ పిల్లలు దేవుడు నీకు ఇచ్చిన దానం. దేవుడు నీకు ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి ఒకానొక రోజు దేవుని ఎదుట నిలవబడి
మనం లెక్క చెప్పవలసిన వారిమై ఉన్నాం. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్పు. అందుకని బిడ్డలారా, ఏ పని చేసేటప్పుడైనా ఇది నా ప్రభువుకు చేస్తున్నాను, ఇది నా ప్రభు నిమిత్తం చేస్తున్నాను, ఈ పని సాధారణమైన వ్యక్తులు కాదు, ఇది నా ప్రభువుకు చేస్తున్నాను అన్న గొప్ప ప్రత్యక్షతతో పనిని ప్రాణం కంటే ఎక్కువగా ఎవరు ప్రేమిస్తారో వాడు ఏ రంగంలో ఉన్న విజేతగా నిలవబడతాడు. మరోసారి చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్పి. మీలో కొంతమంది పేర్లు, నేను చెప్పబోయే పేర్లు మీరు వినుంటారు. వైఎస్ ప్రభుదాస్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చిన్నాన్న, రైట్? అగ్రిప్ప గొప్ప సేవకులు, ఫ్యాక్స్ దొరగారు. వీరు రాయలసీమ ప్రాంతంలో ఆ రోజుల్లో బ్రదర్ మినిస్ట్రీ తరపున సేవ చేసేటప్పుడు, వాళ్ళు అప్పటికి ఇంకా సేవకులు కాల, పరిచారకులుగా ఉన్నప్పుడు వాళ్ళకు వాక్యం బోధించే సేవకులు వాళ్ళకు ఒక మాట చెప్పారట. ఏమైనా తెలుసా? నాన్న, ఎవరైనా విశ్వాసులు కూర్చోటానికి కుర్చీ వేసేటప్పుడు, లేదు మీ నాయకులు కూర్చోటానికి బెడ్షీట్ వేసేటప్పుడు, నాయకుడు కూర్చుంటున్నాడు అన్న ఆలోచనతో వేయొద్దు, సాక్షాత్తు ఆ స్థలంలో ప్రభువే కూర్చుంటున్నాడు అన్న ప్రత్యక్షతతో పరిచర్య చేయండి. ఏదో ఒక బెడ్షీట్ వేసేద్దాం, దన సర్దేసేద్దాం, వెళ్ళిపోద్దాం, అమ్మయ్య నా పని అయిపోయింది అన్నట్లుగా వేయొద్దు. ఒక నాయకుడికి పరిచర్య చేసేటప్పుడు సాక్షాత్తు నా ప్రభువుకు నేను పరిచర్య చేస్తున్నా. ఎట్లా మీరు బెడ్షీట్ వేయాలో తెలుసా? ఈడొచ్చి ప్రభువు కూర్చుంటాడు, ఈడొచ్చి ప్రభువు కూర్చుంటాడు. ఆ ప్రత్యక్షతతో పనిచేయండి. మీ నమ్మకత్వాన్ని చూసి దేశానికి దీవెన కారణంగా దేవుడు మారుస్తాడు. ఏ పని అప్పగించినా, విశ్వాసులు వచ్చి కూర్చునేటప్పుడు కుర్చీ వేసినా, లేదా ఏదైనా పాత్రగా అడిగేటప్పుడు, ఇది నా ప్రభు పనికి నేను వాడబోతున్నాను, ఈ గ్లాస్ నా ప్రభు వాడుకోబోతున్నాడు, ఈ ప్లేట్ నా ప్రభు ఈ ప్లేట్లో భోజనం చేయబోతున్నాడు, ఈ బెడ్షీట్ మీద నా ప్రభు అంటే యేసయ్య కూర్చోబోతా ఉంటే ఎంత నీట్గా చేస్తావో అంత శ్రద్ధగా జాగ్రత్తగా చెయ్యి అని చెప్తే, వాళ్ళు ఆ మాట పట్టుకొని, అవును పౌలు గారు కూడా ఆ మాట అంటాడు కదా, మీరు ప్రభువునకు చేసినట్లుగా చేయుడి అనండి మాట. ఇంకోసారి, ఒక భార్య కూడా భర్తను గౌరవించేటప్పుడు బైబిల్లో రాసి ఉంటుంది, ప్రభువునకు వలె మీ భర్తలకు లోబడి ఉండుడి అనండి. ఆయనే కావాలి పేగు అని అనకండి, అనకండి, అనకండి. ఏమాత్రం దైవభక్తి కలిగిన మనుషుడైతే, నేను తాగుబోతోళ్ళ సంగతి, తిరుగుబోతోళ్ళ సంగతి, నేను వాళ్ళ సంగతి చెప్పట్లా, లోకస్తుల సంగతి చెప్పట్లా, అట్లాగని వాళ్ళను తృణీకరించమని కాదు. ప్రభువునకు వలె మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. ప్రభుని ఎలా గౌరవిస్తారో, ప్రభువుని ఎలా ప్రేమిస్తారో ఆ విధేయత క్రైస్తవ స్త్రీకి అవసరం. సరే, ఆ బోధలో వాళ్ళు పెరిగి ఏ పని చేసినా మనుషునికి చేస్తా, మనుషునికి చేసినట్లుగా వాళ్ళు ఎంచేవాళ్ళు కాదట. పెద్దగా చెప్పండి, సాక్షాత్తు, వినపడలా, సాక్షాత్తు నా ప్రభువుకు చేస్తున్నాం అన్న ప్రత్యక్షతతో పనిచేసేవాళ్ళట. అద్భుతం. వాళ్ళు రాయలసీమ ప్రాంతంలో వాళ్ళు పరిచర్య స్టార్ట్ చేసి, ఈ దైవజనులు రాయలసీమ ప్రాంతం అంతా కదిలించే గొప్ప దైవ సేవకులుగా వాళ్ళు మార్చబడ్డారు. వాళ్ళు చెప్తూ ప్రభుదాస్ రెడ్డి గారు, మీరు విన్నారు కదా, ఆయన ఒకరోజు చెప్తూ ఇలా అన్నాడు, ఒకవేళ మందిరం ఓడవమని నా చేతికి చీపురు కట్టిస్తే, నేను మందిరాన్ని శుభ్రం చేస్తున్నట్లుగా మందిరాన్ని ఓడవను, సాక్షాత్తు పరలోకం శుభ్రం చేస్తున్నట్లుగా నేను ఊడుస్తా. అట్లాగని పరలోకంలో చెత్త ఉంటుందా అని నన్ను అడగొద్దు. విన్నారు ఈ మాట? పరలోకాన్ని శుభ్రం చేస్తూ ఉండేటప్పుడు అది ఎంత ఘనంగా గొప్పగా నేను ఫీల్ అవుతానో, అప్పగించిన పని ఏదైనా సర్వశక్తులు వడ్డి నమ్మకంగా మేము పనిచేస్తాం. మీరు ఎరుగుదురు కదా, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. పుస్తకం ముందు పెట్టుకున్నాడు, సర్వశక్తులుండి కష్టపడి చదువుకున్నాడు. వాడు శిఖరాల మీద కూర్చోడా? ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఏ నాటికైనా ప్రాణం కంటే పని ఎక్కువ ప్రేమించిన వాడు ఏ నాటికైనా శిఖరాల మీద కూర్చోటానికి దేవుడు కృప చూపిస్తాడు. పుస్తకాలు ముందు పెట్టుకొని
ఎక్కడ ఒక ఫోన్ పెట్టుకొని, అక్కడ ఒక ఫోన్ పెట్టుకొని, హలో ఓర్రదే, వస్తున్నా, నువ్వు అక్కడే ఉండి వస్తున్నా. ఇక పోతాడు అడ్రస్ గల్లంత. ఈ పనిని నేను బైబిల్ చదివేటప్పుడు నా బిడ్డలకు నేను వాక్యం ప్రకటించాలి, శ్రేష్టకరమైన మేతతో నా బిడ్డలను పోషించాలి. ప్రతి ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు సమృద్ధి అయిన వాక్యపు ఆహారాన్ని భుజించినంత తృప్తితో వెళ్ళాలి. సామాన్యుడు మొదలుకొని సామంతుని వరకు ప్రతి వారికి అర్థమయ్యే రీతిలో వాక్యాన్ని ప్రభువా ఎలా బోధించాలి, ఈ వాక్యాన్ని ఎలా చెప్పాలి, నా మందకు చక్కటి మేతను వేయాలని ప్రసవ వేదనతో ప్రాణం కంటే నాకు అప్పగించిన పని నేను ప్రేమిస్తే దైవజనుని నోట జీవజలపు ఓటలు పొంగి ప్రవహించడానికి దేవుడు కృప చూపిస్తాడు. శనివారం రాత్రి ఒక అర్ధగంట అట్లా బైబిల్ చదువుకొని ఇక్కడికి వచ్చావు అనుకోండి, వాడు పనిని ప్రేమించిన వాడు కాదు. సంగమా, నీవే రంగంలోనైనా విజేత కావాలంటే ప్రాణం కంటే దేవుడు నీకు అప్పగించిన పనిని ప్రాణాధికంగా ప్రేమించు. విజయం సాధించడానికి దేవుడు కృప చూపిస్తాడు. బైబిల్లో భక్తులు కొంతమంది అసలు వాళ్ళ భక్తి జీవితంలో శిఖరాల మీద కూర్చోవటానికి ఏంటి కారణం విచిత్రం అనిపిస్తుంది. మీరు ఎరిగిన ఒక ఆయన పేరు దానియేలు అనండి. ఇంకోసారి, దానియేలు మనకు బైబిల్లో ఏ వయసులో పరిచయం అవుతాడో చెప్పంటారా? 17 సంవత్సరాల వయసులో. అమ్మా పిల్లలు వినండి, పిల్లలు వినండి, 17 సంవత్సరాల వయసులో పరిచయం అవుతాడు. పరిచయం అయ్యేటప్పటికి పరిస్థితి ఏంటో తెలుసా? బ్రతుకు బుగ్గిపాలైపోయింది. ఇజ్రాయేల్ దేశం బబులోను రాజు చేతిలో సర్వనాశనం చేయబడింది. రాజవంశీయులు కొంతమంది మగబిడ్డలను చెరపట్టుకొని బబులోను దేశానికి తీసుకొచ్చాడు. దారుణ మారణకాండ జరిగింది. ఎంత దారుణ మారణకాండ జరిగిందో కోవిడ్ దినాల్లో నేను బబులోను సామ్రాజ్యానికి ఎలా వచ్చారో దాని వివరాలు చెప్పాను. ఎంత దారుణమైన మారణకాండ జరిగిందో చూస్తే, ఆ రోజుల్లో గర్భవతి అయిన స్త్రీలు నిండు గర్భిణిగా ఉన్నప్పుడు కత్తితో పొట్టను చీల్చి ఆ పొట్టలో ఉన్న శిశువును బయటకు తీసి ఎగరేసి కత్తితో 2 ముక్కలు కన్న తండ్రి ఎదుటే బంధువులు ఎదుటే 2 ముక్కలు చేశారు. అంత దారుణ మారణకాండ. దానికి మించిన బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? యోధా వంశంలో రాజవంశీయులు ఎవరైతే ఉన్నారో ఆ యవనస్తులైన మగపిల్లలను పట్టుకొని వారికి ఉన్న మగతనాన్ని తొలగించి నపుంసకులుగా మార్చారు. ఇది బైబిల్లో నేను చెప్తున్న మాట కాదు, లిటరల్గా బైబిల్లో రాయబడిన మాట. ఎలా మార్చారు? నపుంసకులుగా మార్చారు. నేనంట బ్రతుకు ఇంత బుగ్గిపాలైపోయి అనేక మంది యవన బిడ్డలు నపుంసకులుగా మార్చబడి ఇజ్రాయేలు దేశం నుంచి చెరపట్టబడి బబులోను సామ్రాజ్యానికి వచ్చిన తర్వాత 17 సంవత్సరాల చిన్నపిల్లోడు మనసులో రావాల్సిన మాటలు ఇవి. ఏంటి? మా అమ్మ నాన్న దేవుడు అన్నారు. ఏమిచ్చాడు దేవుడు? మా బ్రతుకులు నాశనం అయిపోయినాయి. దేవుడు అని పరిగెత్తారు. ఏమిచ్చాడు దేవుడు? దేశం కాని దేశానికి వచ్చాం, ఇంకెందుకు దేవుడు అనాలి అన్న ఆలోచనతో దానియేలు లేకుండా. అద్భుతం తెలుసా? బబులోను రాజ్యానికి వచ్చిన 17వ సంవత్సరం నుండి రాజు భుజించే భోజన పదార్థాల చేత నేను అపవిత్రుని కాకూడదు, ఇలా పవిత్రంగా బ్రతకాలని 17వ సంవత్సరంలో అఫ్కోర్స్ ముందే తీర్మానం చేసుకున్నాడు. బబులోను రాజ్యంలో తీర్మానం చేసుకొని నాకు ఆశ్చర్యం కలుగు చేసే మాట ఏంటంటే 70 సంవత్సరాలు చెక్కు చెదరని ఆత్మీయ జీవితం జీవించాడు. నేను ఇప్పుడు మీకు చెప్పబోయే మాట ఏంటంటే 70 సంవత్సరాలు. 17వ సంవత్సరంలో మనకు పరిచయం అవుతాడు కదా. మొదటి అధ్యాయంలో 6వ అధ్యాయానికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 70 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర అయిపోతుంది. ఈ 6 అధ్యాయాలు 70 సంవత్సరాల చరిత్ర. ఒకసారి నాతో కలిసి చెప్పండి, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని అధ్యాయాలు? ఈ 6 అధ్యాయాల్లో రాయబడిన చరిత్ర 70 సంవత్సరాల చరిత్ర. విచిత్రం తెలుసా? ఈ 70 సంవత్సరాల చరిత్రలో దానియేలు ఆత్మీయ జీవితాన్ని గ్రాఫ్కి ఇస్తే
ఇలా పైకి దూసుకొని వెళ్ళిపోయినట్లుగానే చూస్తాం, కానీ లేదు. విన్నారా? 70 సంవత్సరాలు పలానా రోజు బలహీనుడయ్యాడయ్యా, పలానా రోజు చిన్న పాపంలో పడ్డాడయ్యా, పలానా రోజు ఒక చిన్న ఆయాస్కరమైన కార్యం చేసి దేవునికి దూరం అయిపోయాడయ్యా అని 70 సంవత్సరాల దానియేలు ఆధ్యాత్మిక జీవితంలో తాను బలహీనుడైన సంభవం ఒక్కటి కూడా లేదు. ఒకసారి నా వైపు చూడండి. తమ్ముడు, నిన్ను అడుగుతా, అన్న మిమ్మల్ని అడుగుతా, అక్క మిమ్మల్ని అడుగుతా, మీరు రక్షించబడి 20 సంవత్సరాలు అయిందో 25 సంవత్సరాలు అయిందో, ఒక చిన్న మాట, మీ ఆత్మీయ జీవితాన్ని ఒకసారి గ్రాఫ్ గీయండి. నేను ప్రభు దగ్గరికి వచ్చిన నాట నుండి ఇలా దూసుకుంటూ వెళ్ళిపోయా, కానీ ఏనాడు నేను లోకంలో పడిపోలేదయ్యా. పడి మరలా లేచి ఓ నెల రోజులు భక్తిగా బ్రతికి మరలా పడిపోయి, మరలా బలం తెచ్చుకొని లేచి మరలా పడిపోయి, నా ఆధ్యాత్మిక జీవితం పడుతూ లేస్తూ లేదయ్యా. దానియేలులాగా సిన్స్ గడిచిన 25 సంవత్సరాల నుండి, గడిచిన 30 సంవత్సరాల నుండి నా ఆధ్యాత్మికత ఇలా ఎదుగుతూ వెళ్ళిపోయింది, కానీ ఏనాడు నేను బలహీనుని కాలేదు అని మీలో ఎంతమంది సాక్ష్యం చెప్పగలరు? భక్తిని కోల్పోలేదయ్యా, పరిశుద్ధత కోల్పోలేదయ్యా, ఏ పాపంలో నేను పడిపోలేదయ్యా. ఒక్క గడియ కూడా నా దేవునికి నేను దుఃఖాన్ని తెప్పించేటట్లుగా బ్రతకలేదయ్యా. నా ఆధ్యాత్మిక జీవితం, నా లెగసీ ఇలా కంటిన్యూ చేసుకుంటా వచ్చానయ్యా. ఎంతమంది ఈ మాట చెప్పగలరు? దేవునిలో అంతకంతకు ఎదుగుతూ వచ్చాడు గనుకే దానియేలు గురించి ఒక మాట రాసి ఉంటుంది. చూడండి, 6వ అధ్యాయం 28వ వచనం. 6:28 చూడండి. నాతో కలిసి అందరూ చెప్పండి. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును, పెద్దగా, దర్యావేషు ప్రభుత్వ కాలమందును, పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. పెద్దగా చెప్పండి చివరి మాట. ఎవరెవరి కాలంలో? నా వైపు చూడు. నేను 3 రాజుల చరిత్ర చెప్తా క్లుప్తంగా. నంబర్ 1 బబులోను రాజు నెబుకద్నెజర్, బెల్షాజర్. నెబుకద్నెజర్ రాజు. 2వది మాదీయ రాజు. 3వది పారసీకుల రాజు. అంటే 3 రాజ్యాలు. ఇక్కడ గమనించండి, 3 రాజ్యాలు. ఒక రాజ్యం బబులోను సామ్రాజ్యం, 2వది మాదీయ, 3వది. విచిత్రం ఏంటో తెలుసా? ప్రభుత్వాలు మారేటప్పుడు, రాజులు మారేటప్పుడు భయంకరమైన దారుణ మారణకాండ జరిగింది. బబులోను సామ్రాజ్యం కుప్పకూలిపోయింది. నేనంట బబులోను సామ్రాజ్యంలో వర్ధిల్లినటువంటి వాళ్ళందరూ కూడా కుప్పకూలాలి. విచిత్రం, బబులోను సామ్రాజ్యం కుప్పకూలిన దానియేలు వర్ధిల్లుతూనే ఉన్నాడు. పెద్దగా చెప్తాం ఆమేన్. దానియేలు వర్ధిల్లుతూనే ఉన్నాడు. వినండి, మాదీయ రాజ్యం కుప్పకూలిపోయింది. అద్భుతం, పారసీక రాజుల కాలంలో కూడా దానియేలు వర్ధిల్లుతున్నాడు. మీకు ఇట్లా చెప్తే అర్థం కాదు, కానీ మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్ చేసేటప్పుడు అనుకోండి, కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వారు కొంతమందిని ఐఏఎస్ ఆఫీసర్ని అధికారులుగా వాడుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో వాళ్ళు శిఖరాల మీద ఉన్నతమైన పదవులు అధిరోహిస్తారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చింది అనుకోండి, వీళ్ళనే వాడుకుంటారా? వాళ్ళ అడ్రస్ కాలంతా మిమ్మల్ని అయితే కనపడకుండానే చేస్తారు. రైట్, చూడండి, అడ్రస్ కళ్ళంతా అయిపోతుంది కదా. అరే వీడు కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా పనిచేశాడు, పని చేయకపోయినా, లేదు ఇతను బీజేపీ పార్టీకి తొత్తుగా పనిచేశాడు, ఈ వ్యక్తిని ఇక్కడ ఉంచుకుంటే రేపు ఆ కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేస్తాడు, లేకపోతే ఆ బీజేపీ పార్టీకే సపోర్ట్ చేస్తారని ఈ ప్రభుత్వ కాలంలో వర్ధిల్లిన అధికారులను తర్వాత ప్రభుత్వం వాళ్ళు ఉంచరు. am I right? ఉంచరు. నిర్దాక్షిణంగా తీసి ఏ అండమాన్ నికోబార్ దీవులకో ట్రాన్స్ఫర్ చేస్తారు. రాజులు మారారు, రాజ్యాలు మారాయి. అన్ని కాలాలలో దానియేలు వర్ధిల్లుతూనే ఉన్నాడు. నా ప్రభు బిడ్డలారా, లోకంలో ఎలాంటి అప్ అండ్ డౌన్స్, ఎలాంటి ఫ్లక్చువేషన్స్ ఎదురైనా నీ మీద దేవుని కొన్న ప్రణాళిక ఏంటో తెలుసా?
అన్ని కాలాలలో వర్ధిల్లేవాడిగా దేవుడు నిన్ను నిలవబెడతాడు. అయ్యో సాఫ్ట్వేర్ రంగం డమాలైపోతుందట. సాఫ్ట్వేర్ రంగం డమాలైపోద్ది, నీ దేవుడు డమాలు గాడుగా. అరే ఒక్కళ్ళు చెప్పలా, చెప్పాలి. నీ దేవుడు డమాలు గాడుగా. అయ్యో ఇండస్ట్రీ సెక్టార్ అంతా పడిపోతుందట, రేపు భవిష్యత్తు ఎట్లాగో. ఈ మధ్య ఎలన్ మస్క్ అన్నాడు, భవిష్యత్తు లేక ఉద్యోగాలే ఉండవు, ఉద్యోగాలన్నీ రోబోలే చేస్తాయి అంట. ఒక ఆయన వచ్చి అంటాడు, అన్న మన పరిస్థితి ఏంటి? కరువు కాలంలో కూడా పోషించడానికి దేవుడు శక్తి కలిగినవాడు. రోబో కాలంలో ఉద్యోగాలు లేకపోవచ్చు, రోబో కాలంలో దేవుడు ఉంటాడా ఉండడా? మనిషికి ఆ జ్ఞానం ఇచ్చింది ఆయన కదా. ఈ దేవుడు అన్ని కాలాలకు చాలిన దేవుడు, అన్ని పరిస్థితులకు చాలిన దేవుడు. నీ చుట్టూత ప్రభుత్వం ద్వారా, ప్రజల ద్వారా అల్లకొల్లల వాతావరణం కలిగిన, కరువు కలిగిన స్థలాలలో కూడా నిన్నంతకంతకు వర్ధిల్ల చేయే శక్తి కలిగిన దేవుడి దేవుడు. అన్ని కాలాలలో వర్ధిల్లటానికి కారణం ఏంటంటే, నేనంట దానియేలు భక్తిలో కించుత్ ఎంతైనా తను బలహీనపడినట్లుగా ఎక్కడ మనం చూడం. ఎందుకు దానియేలు అంత భక్తి జీవితం చేశాడో చెప్పమంటారా? అద్భుతం. తన ప్రాణం కంటే ప్రార్థన ఎక్కువ ప్రేమించాడు. తన ప్రాణం కంటే, విన్నారా, దేవుని సహవాసాన్ని ఇంకెక్కువ ప్రేమించాడు. తన ప్రాణం కంటే దేవునితో గడపటం, తన ప్రాణం కంటే దేవునితో సహవాసాన్ని అంత ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? ఇంకోసారి చెప్తాను, ప్రాణం కంటే ప్రార్థనను ఎక్కువ ప్రేమించాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్పు. ఒకసారి నా వైపు చూడండి. ఏం ప్రేమించాడు? దేని ప్రేమించాడు? అవునా? అవునా? ప్రాణం కంటే ప్రార్థన ఎక్కువ ప్రేమించాడా? ఒక మాట, ప్రాణం కంటే దానియేలు ప్రార్థన ఎక్కువ ప్రేమించాడా? చెప్పండి. ఎక్కడా? చూడండి, అదే అధ్యాయం, 6వ అధ్యాయం, 10వ వచనం. 6:10. నాతో కలిసి, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చాను. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలు కొనుటయు చూచి, చాలు. 10వ వచనం నా వైపు చూడండి. ఇట్టి శాసనము మీద సంతకము చేయబడిన ఇట్టి శాసనం మీద రాజు సంతకం చేశాడు అన్న సంగతి ఎవరికి తెలిసింది? దానియేలు. ఏంటి ఆ శాసనం? దరిదాపుగా 1 నెల రోజులకు పైగా ఏ వ్యక్తి ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు. ఒకవేళ ప్రార్థన చేయాల్సి వస్తే రాజు పేరిటే ప్రార్థన చేయాలి, రాజుకే ప్రార్థన చేయాలి, కానీ ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు. ఒకవేళ ప్రార్థన చేశారా వాడు సింహాల బోన్లో పడేస్తారు. ఇది శాసనం. ఈ శాసనం దానియేలుకు తెలుసా తెలీదా? నేనంట అసలు ఆ శాసనాలు తయారు చేసే శాసన మండలిలో ఉన్నవాడే దానియేలు. రాజాస్థానం నుంచి ఒక చిన్న ఆజ్ఞ బయలుదేరి వెళ్ళినా అది దానియేలుకు తెలుస్తుంది. మరి ఈ శాసనం తెలిసినప్పుడు నేనంట దానియేలు స్థానంలో మనలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, పోనీలే, ఒక 1 నెల రోజులు ప్రార్థన చేయకపోతే ఏమైంది, 1 నెల తర్వాత చేసుకుందాం, ఏం వచ్చింది, నష్టమేముంది, ఈ ఒక్క 30 రోజులు కొంచెం ఓపిక పడదాం, ఈ 40 రోజులు ఓపిక పడదాం, ఆ తర్వాత ప్రార్థన చేసుకుందాం అని అనుకోవచ్చుగా. నో, ఇట్టి శాసనము బయలుదేరినని రాజుకు తెలిసిన ఉదయం 9ంటికి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంకాలం 3 గంటలకి, ఉదయం 9ంటికి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంకాలం 3 గంటలకి క్రమం తప్పకుండా ఈ 70 సంవత్సరాలు తన భక్తి జీవితాన్ని కొనసాగించుకుంటూ వచ్చారు. ఈ గడ్డు రోజుల్లో కూడా తన ప్రార్థన జీవితాన్ని కోల్పోలేదు. తమ్ముడు, చెల్లి, దావీదు
ఎత్తులు పల్లాలతో కూడుకున్న భక్తి కాకుండా కంటిన్యూస్గా దేవుల్లో ఎదగటానికి కారణం ఏంటో తెలుసా? ఏ రోజు భక్తిలో తను సనగిలిపోకుండా 70 సంవత్సరాలు తన భక్తిని కాపాడుకోవటానికి కారణం ఏంటో తెలుసా? ఏనాడు దేవుని సహవాసానికి దూరం కాలేదు, ప్రార్థనకు దూరం కాలేదు, దేవునితో మాట్లాడే అనుభవానికి దూరం కాలేదు. ఉదయకాల ప్రార్థన, మధ్యకాల ప్రార్థన, సాయంకాలం ప్రార్థన, ఏనాడు దేవుని సహవాసానికి తాను దూరం కాలేదు. కాబట్టే ఇంత చక్కటి భక్తి జీవితం చేయగలిగాడు. ఒక వ్యక్తి తన ఆధ్యాత్మిక జీవితంలో ఎదగకపోవటానికి కారణం ఏంటంటే, నేను చాలాసార్లు చెప్తాను, 2 మొక్కలు ఉన్నాయి. ఈ మొక్కలు ప్లాస్టిక్ మొక్కలండి, నా వైపు చూడండి. 2 మొక్కలు ఉన్నాయి. ఈ మొక్కకి రోజుకొక మగ్గు నీళ్ళు ఉదయం సాయంత్రం, ఎక్కువేం పోయిట్లా. ఎంత? ఉదయం ఒక మగ్గు, సాయంత్రం ఒక మగ్గు, ఉదయం ఒక మగ్గు, సాయంత్రం ఒక మగ్గు, రోజు నీళ్ళు పోస్తున్నారు. ఇది ఎట్లా ఎదిగిద్ది? ఈ పక్కమటి ఇంకొక మొక్కను చూసారా? దానికి మీరు పోసేటప్పుడు వారానికి ఒకసారి పోస్తారు. వారానికి ఒకసారి పోసేటప్పుడు కూడా మామూలుగా ఏమి మగ్గు అరమగ్గు పోయటం పోయి బకెట్ పోయటం బకెట్ నీళ్ళు పోసారు. మరలా వారం రోజుల దాకా దాని మొహం చూడాల. దీనికి మాత్రం ఉదయం ఒక మగ్గు, సాయంత్రం ఒక మగ్గు, ఉదయం ఒక మగ్గు, సాయంత్రం ఒక మగ్గు కంటిన్యూస్గా పోస్తున్నారు. దీనికి మాత్రం వారానికి ఒకసారి పోసారా, బకెట్ నీళ్ళు పోసారు. ఈ రెండిట్లో ఏది ఎదిగిద్ది? ఈ రెండిట్లో ఏది ఆకు వాడకుండా ఉంటుంది? ఈ రెండిట్లో ఏది పచ్చగా ఉంటుంది? ఈ రెండిట్లో ఏది ఫలభరితంగా ఉంటుంది? రోజుకొక మగ్గు ఉదయం సాయంత్రం కంటిన్యూస్గా పోస్తారే, అది పచ్చని ఒలీవ చెట్టులాగా ఎదుగుతుంది. తమ్ముడు, చెల్లి, అమ్మా, నీ భక్తి జీవితం రోజుకొక రకంగా కొన్ని సందర్భాల్లో అస్తవ్యస్తంగా మారిపోవటానికి కారణం ఏంటంటే, ఒకరోజు ప్రార్థనలో మోకరిస్తే కూర్చున్న వాళ్ళందరికి కూడా కుటుంబ ప్రార్థనలు విసుకొచ్చేటట్లుగా 1.5-2 గంటలు ప్రార్థన చేసి, ఇక మోకరించామంటే 2-3 గంటలు ప్రార్థన చేసి, మరలా 2-3 రోజుల దాకా ప్రార్థన వైపు చూడవే. బైబిల్ చదవటం ప్రారంభించావంటే ఒకేసారి 4-5 అధ్యాయాలు చదివి ఆ తర్వాత 4-5 రోజుల దాకా బైబిల్ ముట్టుకోకుండా ఉంటావే. అస్తవ్యస్తంగా ఉన్న నీ ఆత్మీయ జీవితమే భక్తిలో నువ్వు ఫలభరితంగా బ్రతకపోవటానికి కారణమవుతుంది. దేశం కాని దేశంలో కూడా దానియేలు ఇంతగా వర్ధిల్లటానికి కారణం ఏంటంటే, 70 సంవత్సరాలలో విచిత్రం, తాను ప్రార్థన చేయని రోజు ఒక్కటి కూడా లేదు. ఆమె చెప్తాం గట్టిగా, ఏమన్నాను? తాను ప్రార్థన చేయని రోజు ఒక్కటి కూడా లేదు. దేవుని యొద్దకు వెళ్ళని రోజు, దేవుని సన్నిధిలో మోకరించని రోజు, దేవుని బ్రతిమాలు కొనని రోజు తన ఆధ్యాత్మిక జీవితంలో ఒక్కటి కూడా లేదు. కనుక దానియేలు అన్ని కాలాలలో వర్ధిల్లుతూ వచ్చాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. అలాంటి భక్తి జీవితం కొరకు ప్రతిరోజు దేవుని దగ్గర సాధన చేయి. హల్లెలూయా. చివరికి ప్రాణం కంటే ప్రార్థన ఎంత ఎక్కువగా ప్రేమించాడో, ఇదిగో నువ్వు ప్రార్థన చేస్తే సింహాల బోన్లో వేస్తారు అని తెలిసిన ప్రాణాపాయపు స్థితిలో కూడా దినానికి 3 మార్లు ప్రార్థించాడు. నీవు ఎలా బ్రతకాలో తెలుసా? శరీరంలో ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు కూడా మోకరిస్తానయ్యా. మోకరించే ఓపిక లేకపోతే మంచమేనే పండుకొని చనిపోయే ఆఖరి క్షణం వరకు 4 ప్రార్థన మర్చిపోనయ్యా, 5 ప్రార్థన మర్చిపోనయ్యా, 4:30కు లేచి ప్రార్థన చేయటం మర్చిపోనయ్యా, చనిపోయే ఆఖరి క్షణం వరకు. ఒకవేళ రాత్రే సెలైన్ పెట్టారు, 103 టెంపరేచర్, 104 టెంపరేచర్, రాత్రంతా ఊహు అని ఊగులాడుతా చాలా ప్రాణాపాయపు స్థితిలో అల్లాడిపోతా వచ్చావు. 4 అయిందా, 4:30 అయిందా? అలారం కాదు నిన్ను లేపాల్సింది, నీ గుండె ఒక అలారంగా మారి ఆ గుండె నిన్ను లేపాలి. లే, 4 అవుతుంది, లే, 4:30 అవుతుంది, లే. దైవజనులు ఎప్పుడూ చెప్తారు కదా, ఆకాశ పక్షులు కంఠధ్వని దేవునికి వినిపించక మునిపే, రేడియోలో నుంచి అది రాక మునిపే, మసీదులో నుంచి నమాజ్ శబ్దం రాక మునిపే, ఆకాశ పక్షులు తమ కంఠధ్వని దేవునికి వినిపించక మునిపే మన కంఠధ్వని దేవునికి వినిపించాలని పదే చెప్తారు కదా. 4:30 అవుతుందిలే,
5 అవుతుందిలే, 4 అవుతుందిలే అని నీ గుండె ఒక అలారంగా మారి అనారోగ్యంతో ఉన్న పరిస్థితిలో చివరికి నేనంట ఐసీయూలో ఉన్నా కూడా ఐసీయూలో కూడా నువ్వు 4ంటికి లేవాలా. అయినా మీరు ఎందుకు ఐసీయూకి పోతారు? సరే, మనుషులు కొన్నిసార్లు దేవుడు అనుమతించాడు. ఐసీయూలోకి పోయినా కూడా ఐసీయూలో 4 అయిందా, 4:30 అయిందా, 5 అయిందా? ఇది ఎవరు చేయగలుగుతారో తెలుసా? ప్రాణం కంటే ప్రార్థన ఎక్కువ ఎవరు ప్రేమిస్తారో అలా చేసేవాడు ఏ రంగంలో ఉన్న విజేతగా నిలవబట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్తా. ఈ 70 సంవత్సరాలలో దానియేలు ఈరోజు ప్రార్థన చేయలేదు, ఈ ఉదయం 9ంటికి దేవుని దగ్గరికి వెళ్ళలేదు, ఈ మధ్యాహ్నం 12ంటికి దేవుని దగ్గరికి వెళ్ళలేదు, ఈ సాయంకాలం 3ంటికి దేవుని దగ్గరికి వెళ్ళలేదు అనే మాట దానియేలు జీవితంలో ఒక్కటి కూడా లేదు. ఎడతెగని బంధం దేవునితో తాను కలిగి ఉన్నాడు కనుకే దేశం కాని దేశంలో భూతద్దం పెట్టి వెతికిన భక్తి ఇంత కూడా కనపడని ప్రాంతంలో దానియేలు భక్తిని కోల్పోకుండా అంతకంతకు దేవునిలో వర్ధిల్లటం ప్రారంభించాడు. ఆ మధ్య ఒక భక్తుని చరిత్ర విన్నా. ఆయన పేరు జాన్ హిడీ. కెనడా దేశంలో తను ఒక చక్కటి మందిరానికి వెళ్ళేవాడు. తను ఉంటున్న స్థలానికి, తను వెళుతున్న మందిరానికి 70 కిలోమీటర్ల దూరం. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా వెళ్ళేవాడు. ప్రతి బైబిల్ స్టడీకి క్రమం తప్పకుండా వెళ్ళేవాడు. ప్రతి శనివారం విజ్ఞాపన ప్రార్థనకి క్రమం తప్పకుండా వెళ్ళేవాడు. తన కుటుంబంతో కూడా, అనండి మాట, ఎందుకు తనకు ఎంతమంది పిల్లలు తెలుసా? పెద్ద ఎక్కువ మంది ఏం కాదు, 12 మంది. విన్నారా? పెద్ద ఎక్కువ మంది ఏం కాదు, 12 మంది. యాకోబు సంతానం. బైబిల్లో యాకోబుకి ఎంతమంది పిల్లలు తల్లి? 12 మంది. నేనంట ఆయనను గూర్చిన చరిత్ర ఏం చెప్తుందో తెలుసా? 70 కిలోమీటర్ల దూరం నుంచి 12 మంది కొడుకు పిల్లలను తీసుకొని ప్రతి ఆదివారం మందిరానికి వస్తాడు. తాను చనిపోయే ఆఖరి క్షణం వరకు ఒక్క ఆదివారపు ఆరాధన కూడా తను మిస్ కాలేదట. విన్నారా? రెండవది ఇంకొక విచిత్రం. ఇన్ని సంవత్సరాలు తన ఆధ్యాత్మిక జీవితంలో 70 కిలోమీటర్ల దూరం ప్రయాణమే వస్తున్న తన ఆధ్యాత్మిక పరంపరలో ఇన్ని సంవత్సరాలలో ఒక్క ఆదివారపు ఆరాధన కూడా ఆలస్యంగా రాలేదంట. ఏమండి, ఏమన్నాను చెప్పాలి? ఈ 70 కిలోమీటర్ల దూర ప్రయాణంలో ఆదివారపు ఆరాధనకు ఒక్క రోజు కూడా ఆలస్యంగా రాలేదట. నేనంట, ఈ అమ్మ ఆదివారపు ఆరాధనకి ఆలస్యంగా వస్తున్నారంటే, అన్నయ్య మా ఇంట్లో ఉంది 5 అన్నయ్య, మాకుంది ఒకే ఒక్క, ఆ ఖాళీ పూర్తి చేయండి, బాత్రూమా, రైట్, అది చెప్పలేక నేను ఆపా. ఆడు స్నానం చేసి వచ్చే లోపు మళ్ళీ ఇంకొకళ్ళు వెళ్ళాలి. మా రెండో వాడు ఉన్నాడన్నా లోపలికి వెళ్తే, మన ఇంట్లో కూడా ఉందన్నట్టు, లోపలికి వెళ్తే ఆడు బయటికి రాడన్నా, ఆడు లోపలికి వెళ్ళి కూర్చొని నిద్రపోతాడేమో, అర్థం కాదన్న. డోరు కొట్టి 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 కొట్టి, అన్నయ్య 5 మందికి ఒకే బాత్రూమ్ అయినప్పుడు, అన్నయ్య మీరు చెప్పండి ఆలస్యం కాదా? అవుతుందా? మీ ఇంట్లో 5, ఈ ఇంట్లో పిల్లలే 12 మంది. ఒకసారి చూడండి సార్, పిల్లలు ఎంతమంది? పిల్లలు ఉన్న చోట పెద్దవాళ్ళు లేకుండా ఉంటారా? అసలు నేనంట, పెద్దవాళ్ళు లేకుండా పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు కదా? అమ్మ నాన్న, వాళ్ళమ్మ, సరే వాళ్ళని తీసేయండి, మొత్తం కలిపితే ఇంచుమించు 15 మంది. మరి 15 మందికి 150 బాత్రూమ్లు ఉన్నాయి అనుకునేరు కాక, అందరూ మనలాంటి కుటుంబాలే ఉంటాయి కదా, 1-2 కుటుంబాలు, 1-2 బాత్రూములు. మరి వీళ్ళందరూ స్నానం చేసి వచ్చేలోపు నేనంట 7ంటికి ప్రార్థనకి వెళ్ళాల్సి వస్తే 1 గంట ప్రయాణం అయితే 6ంటికే వాళ్ళు బయలుదేరాలి ఒక మాట. ఇప్పుడు 6ంటికల్లా అందరూ బయలుదేరాలంటే 8ంటికి లేచి స్నానం చేయాలి అంటే వాళ్ళ ఇంట్లో ఆదివారపు ఆరాధన 4ంటికే ప్రారంభం అవుతుంది. ఒక్కళ్ళు కూడా ఆమె చెప్పలా, తమ్ముడా 8ంటికి
4ంటికి లేచి, అది యుద్ధ ప్రాతిపదిక మీద ఎవడైనా లోపలికి వెళ్ళాడు, రే బయటకు రా టైం అయిపోతుంది, ఆరాధన టైం అయిపోతుందని ఒక్కొక్కరిని హంటింగ్ చేస్తే కానీ టయానికి రాగలిగేవాళ్ళు. ఆ భక్తుడిని కూర్చున్న చరిత్ర తన విశ్వాస జీవితంలో ఒక్క ఆదివారపు ఆరాధన కూడా కోల్పోలేదు. 70 కిలోమీటర్లు ప్రయాణమే వస్తున్న పరంపరలో తన 12 మంది పిల్లల్లో ఒక్క బిడ్డ కూడా ఆదివారపు ఆరాధన కోల్పోలేదు. చిన్న మాట, ఈరోజు ఆదివారం కదా, ఈ 2025 సంవత్సరానికి ఇది 47వ ఆదివారం. ఈ 2025 సంవత్సరానికి ఒక్క ఆదివారం కూడా నేను మిస్ కాకుండా మందిరానికి వచ్చాను అయ్యా అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఒక్క ఆదివారం కూడా. ఏం నిత్యానందం అన్నా, అమెరికా వెళ్ళి వచ్చావా? నాకు కూడా ఒక టికెట్ తీయే. రైట్, ఎత్తండ్రా తల్లి. రైట్, సరే. 5:45కి ఆరాధన కదా, ఒక్క నిమిషం కూడా నేను లేట్ రాలేదన్నా. ఈ 47 ఆదివారాలు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. వందనాలు అన్న, థ్యాంక్ యూ. చెయ్యి ఎత్తనోళ్ళు హుసేన్ సాగర్ దగ్గరికి వెళ్ళి హుసేన్ సాగర్ అందాలు చూసి తిరిగి రండి. ఓకే, అద్భుతం. ఒక్క ఆదివారం అంటే వీళ్ళెవరో అద్భుతం. తెలుసా, వాళ్ళ ప్రాణం కంటే ప్రార్థనను, వాళ్ళ ప్రాణం కంటే ప్రభు పరిచర్యను, వాళ్ళ ప్రాణం కంటే దేవునితో సహవాసాన్ని, వాళ్ళ ప్రాణం కంటే ఆత్మీయతను ప్రేమించారు కనుక 70 సంవత్సరాలు కాదు, 70 సంవత్సరాలు కాదు, 700 సంవత్సరాలైనా వాళ్ళ ఆధ్యాత్మిక చెక్కు చెదరదు. అలాంటి దివ్యమైన ఆధ్యాత్మిక జీవితం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రాణం కంటే పనిని ఎక్కువ ప్రేమించారు, అందుకనే వారు విజయాన్ని సాధించారు. ప్రాణం కంటే ప్రార్థనని ఎక్కువ ప్రేమించారు. ఆఖరి మాట చెప్తాను, ప్రతి క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక జీవితంలో ప్రాణం కంటే పరిశుద్ధతను ఎక్కువ ప్రేమించాలి. ప్రాణం కంటే పరిశుద్ధతను ఎక్కువ ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి, ఎలా ప్రేమించాలి చూడండి. ఆ మాట ఇది చదువుకొని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక నాతో కలిసి, సరే 2వ వచనం నుంచి చూడు తమ్ముడు. 2వ వచనం. చాలా విషయాలు ఉన్నాయి, అయితే క్లుప్తంగా చెప్తాను. నాతో కలిసి, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. 3వ వచనం. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. 4వ వచనం. ఇక్కడి నుంచి, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు. నా వైపు చూడండి, చివరి మాట నాతో కలిసి చెప్పండి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా పోరాడుడి. ఎందుకు ఈ మాట అన్నాడు? పాపంతో పోరాడుటలో రక్తం కారునంతగా పోరాడండి అని ఎందుకు అన్నాడో తెలుసా? నువ్వు పరిశుద్ధత సంపాదించాలంటే యుద్ధం చేయాలి. పరిశుద్ధత, దేవా పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటున్నాను, నాకు యేసునామములో అడుగుతున్నావు తండ్రి అని పొదుపైన ప్రార్థన చేస్తే వచ్చేది కాదు. నేను పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటున్నాను, నాకు ఈ ప్రభువా పొడి మాటలతో చేస్తే వచ్చేది కాదు. ఒకడు పరిశుద్ధంగా బ్రతకాలంటే పరిశుద్ధత కొరకు యుద్ధం చేసేవాడై ఉండాలి, పోరాటం చేసేటువంటి వాడై ఉండాలి. నేనంట, కష్టపడి చదువుకుంటే ఒకడు ఉద్యోగాన్ని సంపాదించవచ్చు సార్. దివారాత్రుల్లో పుస్తకాలు పురుగై అహోరాత్రులు ప్రయాసపడితే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు సార్. ఐఏఎస్ ఆఫీసర్ అవ్వటం తేలికేమో, కానీ అపవిత్రమైన ఈ లోకంలో
ఒక మనుషుడు పవిత్రంగా బ్రతకటం ఐఏఎస్ ఆఫీసర్ అయిన దానికంటే ఇంకెక్కువ పోరాడాల్సి వస్తుంది. నా మాట విన్నారా? పరిశుద్ధంగా బ్రతకటం నేను చెప్పినంత తేలిక కాదు, మీరు విన్నంత తేలిక కాదు. పరిశుద్ధత కొరకు ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో యుద్ధం చేయాలి. ఎప్పుడు? సంవత్సరానికి ఒకసారి కాదు, శుద్ధీకరణ కోటాలప్పుడు కాదు. నేనంట పరిశుద్ధంగా బ్రతకాలంటే క్రైస్తవుడు ప్రతిరోజు యుద్ధం చేయాలి. నేనంట ప్రతిరోజు కాదు, ప్రతి క్షణం యుద్ధం చేస్తూనే. మీరు మిలిటరీలో పనిచేశారు కదా, మిమ్మల్ని అందరూ మిలిటరీ అంకుల్ అంటారు కదా. ఎన్ని సంవత్సరాలు మిలిటరీలో పనిచేశారు అన్న. పాస్టర్ గారు దరిదాపుగా ఒక 20 సంవత్సరాలు పనిచేశాను పాస్టర్ గారు అన్నాడు. ఎన్నిసార్లు యుద్ధానికి వెళ్ళారు అన్న. ఆయన అన్నాడు, దేవుని మహా గొప్ప కృపను బట్టి ఒక్కసారి కూడా యుద్ధానికి వెళ్ళలేదు అన్నాడు. వింటున్నారా? దేవుని మహా గొప్ప కృపను బట్టి ఒకసారి కూడా యుద్ధానికి వెళ్ళలేదు. ఏమండి, పిస్టల్ పట్టుకోలేదా? పట్టుకోవాల్సిన అవసరమే రాలేదండి. ఏ యుద్ధం రాలేదా? ఒకసారి వచ్చింది కానీ నన్ను పంపలేదండి, వేరే వాళ్ళని పంపారండి అన్నాడు. వినండి, సైనికుడనే పేరు వహించిన వాడు జీవిత కాలంలో ఒక్కసారైనా యుద్ధం చేసే అవకాశం రాకపోవచ్చు. క్రైస్తవ సైనికుడికి ఒక యుద్ధం కాదు, సంవత్సరానికి ఒక్కసారి కాదు, ప్రతిరోజు నీకు పోరాటం ఉంటుంది. ప్రతిరోజు నీకు పోరాటం ఉంటుంది. ప్రతిరోజు నీకు పోరాటం ఉంటుంది. విచిత్రం, ఆ యుద్ధం ముందు చూసారా, శత్రువులతో యుద్ధం. కానీ నీకు ఎదురయ్యే యుద్ధం మొట్టమొదట నీ సొంత శరీరంతోనే నీకు యుద్ధం. నీ సొంత శరీరంతోనే నీకు యుద్ధం. ఈ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు యుద్ధం చేయాల్సింది నీ సొంత శరీరంతోనే యుద్ధం చేయాలి. దేని కొరకు? పరిశుద్ధతను సంపాదించడానికి ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో యుద్ధం చేయాలి. నన్ను అడగండి, అన్నయ్య, పరిశుద్ధత కొరకు ఎందుకు మనం యుద్ధం చేయాలి? రక్తం కార్యాంతగా ఎందుకు దేవుని సన్నిధిలో పోరాడాలి? అరే, లోకంలో ప్రజలు ఉన్నారు, అటు తాగాలనుకుంటే తాగుతున్నాడు, గంజాయి తినాలంటే గంజాయి తింటున్నాడు, స్మోక్ చేయాలంటే స్మోక్ చేస్తున్నాడు, వాడు విచ్చలవిడిగా బ్రతుకుతున్నాడు. అలాంటి ఈ పాపపు లోకంలో ప్రతి క్షణం మడిగట్టుకొని బ్రతకాలంటే ఎంత పోరాటం అవుతుందో కదా. పరిశుద్ధత కొరకు ఎందుకు మనం యుద్ధం చేయాలి? పాపం చేయకుండా ఎందుకు మన జీవితాన్ని కాపాడుకోవాలి? చూడండి, యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం. 24:19 నాతో కలిసి చెప్పండి. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవున్నట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. ఒకసారి నా వైపు చూడండి. పాపం చేసిన వారిని ఏం పట్టుకుంటుందట? పాపం చేసిన వారిని ఏం పట్టుకుంటుందట? పరిశుద్ధత కొరకు ఎందుకు యుద్ధం చేయాలి? నీ ఆత్మ పాతాళంలో పడకుండా, నీ ఇంటి వారు పాతాళంలో పడకుండా, నరకాగ్నికి అప్పగించబడకుండా, నరక వేతనం నుంచి తప్పించి పరలోక రాజ్యం చేరునట్లుగా. విన్నారా? ఎందుకు పాపంతో యుద్ధం చేయాలి? పరిశుద్ధత కొరకు మడిగట్టుకొని ఎందుకు బ్రతకాలి? తమ్ముడు, నీ చూపు జాగ్రత్త. ఎందుకు ఈ మాటలు? తమ్ముడు, నీ ఆలోచన జాగ్రత్త. అయ్యో తమ్ముడు, ఎవరి జీవితం ప్రమాదకరమైంది, జాగ్రత్త. ఎవరి జీవితాన్ని పవిత్రంగా కాపాడుకో. ఎందుకు గుండెల విషయాలుగా దైవ సేవకులు బోధిస్తూ ఉంటారు? ఎందుకో తెలుసా? పరిశుద్ధత కొరకు ఎందుకు యుద్ధం చేయాలి? పాపంతో ఎందుకు పోరాడాలి? ఎందుకు పోరాడాలో తెలుసా? పరలోక రాజ్యము నిమిత్తం. నీ ఆత్మ పాతాళమునకు అప్పగించబడకుండా ఉండునట్లుగా, పాతాళ వేద నుంచి తప్పించబడటానికి ప్రతి వాడు తన ఆధ్యాత్మిక జీవితంలో యుద్ధం చేసేవాడిగా ఉండునుగాక. ఇక్కడ చక్కటి మాట అంటాడు, ఉష్ణము చేతను అనావృష్టి చేతను మంచు నీళ్లు ఎగిరిపోవున్నట్లు. అది ఎంత ఖచ్చితమో, పాపం చేసిన ప్రతి వాడిని పాతాళం పట్టుకుంటుంది అనేది అంత ఖచ్చితం. తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తాడు, ఇది ఖచ్చితమా కాదా? పడమటి దిక్కున సూర్యుడు అస్తమిస్తాడు, నో డౌట్, ఇట్స్ రూల్డ్ అవుట్ 100%.
పడమటి దిక్కున సూర్యుడు అస్తమిస్తాడు అనేది ఎంత ఖచ్చితమో, పాపం చేసిన ప్రతివాడు పాతాళానికి గురవుతాడు, ఇది ఖచ్చితం. నరకాగ్నికి గురవుతాడు, ఇది ఖచ్చితం. ఉష్ణము చేత, అదే అంటే బాగా అనావృష్టి చేత, ఉష్ణము చేత వర్షం అస్సలు పట్ల, విపరీతమైన వేడి, ఎండాకాలంలో మంచునీళ్ళన్నీ ఏమైపోతాయి, వేసవి కాలంలో మంచునీళ్ళన్నీ ఆవిరైపోతాయి అనేది ఎంత ఖచ్చితమో, వేప విత్తనం చేదుగా ఉంటుంది అనేది ఎంత ఖచ్చితమో, సీతాఫలం తీయగా ఉంటుంది అనేది ఎంత ఖచ్చితమో, ఉసిరిగా పొల్ల పొల్లగా ఒగరుగా ఉంటుంది అనేది ఎంత ఖచ్చితమో, పాపం చేసిన ప్రతివాడు పాతాళానికి గురవుతాడు. జాగ్రత్త. ఈ వాక్యం వింటున్న అయ్యలారా ఒకసారి ఆలోచించండి. ఎందుకు మడిగట్టుకొని ప్రతి క్షణం దేవా పవిత్రంగా బ్రతకాలి, ఏ పాపంలో పడకూడదు, ఆలోచనలో కూడా తప్పిపోని పవిత్రమైన జీవితం నాకు కావాలి, ఎందుకు పరిశుద్ధత కొరకు ప్రతిరోజు క్రైస్తవుడు యుద్ధం చేయాలి, పాతాళం నుంచి తప్పించబడి పరలోక రాజ్యం చేరున్నట్లుగా. పెద్దగా చెప్దాం ఆమేన్. అసలు నేను ఇంకొక మాట అంటాను సార్, పాపం చేయకుండా బ్రతికినందువల్ల పరలోకం చేరుకుంటాం అనే కాదు, పాపం చేస్తే పాతాళంలోకి వెళ్తాం అని చనిపోయిన తర్వాత జీవితమే కాదు. నేనంట ఒక ఇంట్లో పాపం చేసే పిల్లలుంటే, ఒక ఇంట్లో పాపం చేసే వ్యక్తులుంటే, వాళ్ళు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళటం దేవుడు ఎరుగు, బ్రతికున్న దినాల్లోనే ప్రత్యక్ష నరకాన్ని భూమి మీద చూస్తారు. ఓ త్రాగుబోతు భర్త, కొంతమంది తల్లులు నిజంగా వాళ్ళు కాళ్ళు గడిగినా ఆ భర్తలు వాళ్ళ రుణం తీర్చుకోలేరు. అంత భక్తి కలిగిన తల్లులు కొంతమంది ఉన్నారు. పచ్చి తాగుబోతు. నేనంట ఆ పచ్చి తాగుబోతు భర్తతో కాపురం చేసేటప్పుడు ఆ భార్య పిల్లలు ప్రతి క్షణం నరకాన్ని చూడరా. గంజాయికి అలవాటు పడిన కొడుకుని చూసి, త్రాగుడికి అలవాటు పడిన కొడుకుని చూసి, వ్యసనాలకు బానిసైపోయిన కొడుకును చూసి చనిపోయిన తర్వాత నరకం చూడటం దేవుడు ఎరుగు సార్. బ్రతికున్న దినాలలోనే లోకంలోనే ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తారు. వాడు గంజాయికి అలవాటు పడ్డాడు. ఇంజనీరింగ్ చదువుతున్నానని ప్రతి నెల డబ్బులు గుంజుకునేవాడు. 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ పూర్తయింది. మరి ఈడు ఇంజనీరింగ్ ఏమో 7 సంవత్సరాలైనా పూర్తి కాల. 7 సంవత్సరాలు కాదు, 70 సంవత్సరాలైనా పూర్తి కాదు. కర్నూలు నుంచి తల్లి ప్రతి నెల టీచర్, ఆ తల్లి హై స్కూల్ టీచర్ ఆ తల్లి, ఒరే మార్రా దా అలవాటు, నీకు దండం పెడతారా, కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నావురా అని ఒక్కగా నాకు కొడుకు కొరకు ఆ తండ్రి తల్లి అబ్బా వారు పడిన వేదన అంతా కాదు. ఒకానొక సందర్భంలో ఈ డబ్బులన్నీ పంపిస్తూ ఉంటే ఇలా వృధా చేస్తున్నాడని చెప్పి ఆ తల్లి బిగబట్టింది. ఇంటికి వచ్చాడు, సరదాగా మాట్లాడుతున్నట్లున్నాడు. తండ్రి స్నానానికని వాష్రూమ్కి వెళ్ళాడు, బోల్ట్ పెట్టాడు. అమ్మ కిచెన్లో పని చేస్తుంది, కత్తి తీసుకున్నాడు. ఆ కత్తితో అమ్మను చంపి అమ్మ మీద కూర్చొని కస 107 కత్తిపోట్లు ఆ అమ్మ పేగులు బయటికి తీసి, రేయ్ నీ భార్యను చంపాను రారా. ఆ బాత్రూంలో తండ్రి గడగడలాడతా, ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు? తలుపు బ్రద్దలు చేసుకొని బయటకు వచ్చి చూస్తే తల్లి పేగులు మెడలో వేసుకొని ఒక రాక్షస రూపంలో పాపం బ్రతుకును నాశనం చేస్తుంది. అపవిత్రత జీవితాలు నాశనం చేస్తుంది. భూమి మీదే ప్రత్యక్ష నరకాన్ని అనుభవించడానికి పాపం కారణమవుతుంది. అందుకనే ద్వితీయోపదేశ కాండంలో లేఖనాల్లో పదే అంటాడు కదా, భయము నొంది. సెల్ ఫోన్లో అశ్లీలమైన వాటిని చూడటానికి ఎందుకు నువ్వు భయపడాలి? పాపం చేసే ప్రతి వాడిని పాతాళం పట్టుకుంటుంది. చెడు వ్యసనాలు, దేవా ఏ వ్యసనంలో పడిపోకుండా నా జీవితాన్ని కాపాడని ప్రతి క్షణం శరీరంతో ఎందుకు యుద్ధం చేయాలి? ఆ యుద్ధం చేయకపోతే ఏమరపాటుతో బ్రతికితే పాపంలో పడిపోతావు. పాపంలో పడిపోయావా
పాపంలో పడిన ప్రతి వాడిని పాతాళం పట్టుకుంటుంది. పాతాళం పట్టుకుంటుంది. కొసమెరుపు ఏంటో తెలుసా? రేయ్, ఏమిరా ఎట్లా చేసావు? కన్నతల్లి నీకు ఎట్లా చేతులు వచ్చినాయిరా? మా అమ్మ తర్వాత మా నాన్నను కూడా లేపేద్దాం అనుకున్నా, నాకు కుదరలా. ఎందుకురా? వాళ్ళిద్దరు చచ్చిపోతే ఆస్తి అంతా నాదేగా. ఎంత గంజాయి తాగాలనుకుంటానో అంత గంజాయి తాగుతా, ఎంత లోకాన్ని అనుభవించాలో అంత లోకాన్ని అనుభవిస్తా, అపవిత్రతను ఎంత జురుకోవాలో చూసారా. అందుకని ప్రభు బిడ్డలారా, ఎప్పుడు జీవితంలో కోట్ల రూపాయలు ఉన్నా లేకపోయినా ఈ చిన్న బ్రతుకులో పరిశుద్ధంగా బ్రతికే కృప దయచేయ్యా, నీతిగా బ్రతికే కృప దయచేయ్యా. ఏ బురదలో కారు జారకుండా ఈ ఒక్క జీవితం, నీతియుక్తమైన జీవితం జీవించేటట్లు కృప దయచేయని ప్రతి బిడ్డ పరిశుద్ధత కొరకు దేవుని సన్నిధిలో రక్తము కారునంతగా పోరాడితే జరిగే కృప ఏంటో తెలుసా? ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరిచే భాగ్యం దేవుడు అనుగ్రహిస్తాడు. మరలా చెప్తున్నా, పరలోకం వెళ్ళిన తర్వాత పరలోకపు మాధుర్యాన్ని అనుభవించడమే కాదు, పరిశుద్ధంగా బ్రతికేవాడు ఈ భూమి మీదే పరలోకపు మాధుర్యాన్ని వ్యక్తిగతంగా అనుభవించడానికి దేవుడు కృప చూపిస్తాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. చనిపోయిన తర్వాత పరలోకం, ఆ పరలోక సంతోషం అనుభవించడం దేవుడు ఎరుగు. నేనంట పెద్దోడు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని పవిత్రంగా బ్రతుకుతున్నాడు. చిన్నోడు మారు మనసు పొంది పవిత్రంగా బ్రతుకుతున్నాడు. తండ్రి మారు మనసు పొంది పవిత్రంగా బ్రతుకుతున్నాడు. తల్లికి ఆటోమేటిక్గా భక్తి ఉంది. నేనంట ఒక ఇంట్లో నలుగురు భక్తి పరులు భక్తిగా బ్రతికితే ఆ ఇల్లే చిన్నపాటి పరలోకంలాగా ఉంటుంది. చిన్న చిన్న మనస్మర్ధలు సహజమే, కానీ చిన్నపాటి పరలోకంలాగా ఉంటుంది. భూమి మీదే ఆనందంగా బ్రతుకుతాం, ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకపు సంతోషాన్ని అనుభవించే కృపదేవుడు అనుగ్రహిస్తాడు. నేను పరిశుద్ధంగా బ్రతకాలని ప్రాణం కంటే పరిశుద్ధతను ఎక్కువ ప్రేమించి పాపంతో పోరాడేరు కనుకే భక్తులు పరిశుద్ధంగా బ్రతికి విజేతలుగా దేవుని సన్నిధిలో వాళ్ళు నిలవబడ్డారు. మరలా నేను ఈ మాట చెప్పి ముగిస్తున్నాను. వీడే గెలవాలి, దేవుడి అగ్రిమెంట్ ఏమి రాయలా. వీళ్ళనే విజేతలుగా నిలవబెట్టాలి, దేవుడు కొంతమందికి అగ్రిమెంట్గా రాయలా. పనిని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించు, విజేతగా నిలవబడతావు. అన్నా వైపు చూడాలి. ప్రార్థనను నీ ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించు, పరిశుద్ధతను నీ ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించు. యేసయ్య అంటారు కదా, ఎవడైనా నా శిష్యుడు కాగోరిన యొడలా తన తల్లి కంటే, తన తండ్రి కంటే, తన అన్నదమ్ముళ్ళ కంటే, చివరికి తన ప్రాణము కంటే నన్ను ఎక్కువ ప్రేమించేవాడై, తన ప్రాణాన్ని ద్వేషించేవాడై ఉండాలి. అలాంటి వాడు నా సిలువను ఎత్తుకుని నన్ను వెంబడిస్తే వాడు విజేతగా. ఎవరికంటే ఎక్కువ ప్రేమించాలట? తన ప్రాణం కంటే ప్రభువుని ఎక్కువ ప్రేమించాలి. అట్టి ప్రత్యక్షత దేవుడు మనందరికీ దయచేయునుగాక.